మడులలో విత్తనాలు కూడా పెట్టడం జరిగిపోయింది. అయితే మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఇంకా కొన్ని మళ్ళు చేయవలసి వచ్చింది. అన్ని కూరగాయలకి సరిపోవు కదా, అందుకని ఇట్లా లైన్గా చేస్తున్నారు. అంటే విజయరామ్ గారు చెప్పింది నిజం. ఒక 2 భార్యాభర్తలు 1 ఎకరానికి చేసుకోగలరు. ఫస్ట్ ఒక్కసారి మొత్తం క్లీన్ చేయించాము అని అంటే ఒక 2 భార్యాభర్తలు వ్యవసాయం 1 ఎకరానికి కరెక్ట్గా 2 ఎకరాలకు అన్నారు ఆయన చేసుకోగలరు. ఎందుకంటే దగ్గరుంటే అన్ని పనులు కనపడుతుంటాయి, ఎప్పటికప్పుడు అయిపోతుంటాయి. కాబట్టి 2 మనుషులు 2 ఎకరాల్లో ఈజీగా చేసుకోగలరు. అంటే మాకైనా అంతే. ఈ విత్తనాలు పెట్టేసిన తర్వాత ఇంకేంటి, ఎప్పుడు ఇంకా నిత్యం దాని పోషణ చూడడమే కదా. ఎప్పటికప్పుడే జీవామృతాలని, అగ్నాస్త్రాలని, దానికి ఎటువంటి తెగుళ్ళు వస్తాయో దాన్ని బట్టి మనం మందులు తయారు చేసుకొని ఇచ్చుకోగలం. ఇవన్నీ దగ్గరుంటే చూడగలం. మొట్టమొదట కొంచెం కష్టం అనిపించేది ఏంటి అంటే ఈ విత్తనాలు నాటుకోవడము. కొంచెం కష్టపడవలసిన పని, కష్టం అనిపించేది కాదు. కొద్దిగా ఎక్కువ కష్టపడవలసిన రోజులు ఒక వారం రోజులు ఉంటుంది ఈ విత్తనాలు నాటుకునేదాకా. నిన్న దాదాపు మేమిద్దరమే అన్నీ పెట్టాం. పెసలు, మినుములు, కందులు, శనగలు అన్నీ పెట్టామన్నమాట. వాళ్ళు ఏంటంటే పండ్ల మొక్కల్లో కలుపు ఉంది బాగా. అయితే ఈ పని చేస్తుంటే ఆ కలుపు బాగా బలంగా పెరుగుతోంది. అంటే ఇప్పుడు జీవామృతం ఇవ్వాలి కదా. ఈ జీవామృతం ఇస్తే ఏమవుతుందంటే కలుపు ఎక్కువ తీసేసుకుంటుంది బలాన్ని. అందుకని ముందు కలుపు తీసేస్తే జీవామృతం కొట్టాలనేసి ఫస్ట్ అయితే దున్నిన తర్వాత పళ్ళ మొక్కల్లో కలుపు పోలేదు కాబట్టి కలుపు తీయడానికి ఇవాళ మనిషిని పెట్టాము. ఇంక ఇప్పటి నుంచి మనం ఏంటంటే ఎప్పుడు కలుపు అప్పుడు జాగ్రత్తగా తీసుకోగలం. ఇప్పుడు జీవామృతం ఇచ్చేస్తే ఇక్కడ బాగా వస్తుందండి జీవామృత చెట్టుని. ఈసారి నేను దగ్గరుండి మీకు అసలు వీడియో కూడా చూపిస్తాను. మా ఇంట్లో కూడా జీవామృతము కాకర చెట్టుకి ఇవ్వగానే కాకర చెట్టు 1-2 పిందెలు వేసేసి రాలిపోతూ ఉండేవి. జీవామృతం ఇచ్చిన తర్వాత అసలు పూత బాగా వచ్చింది, ఆకులన్నీ ఏదో బాగా శక్తివంతంగా కనిపించినాయి అసలు అవన్నీ. అందుకే అటువంటిది చూడాలంటే వీడియోల ద్వారా చూస్తే కొంతమంది అర్థం చేసుకోగలరేమో, కానీ ప్రత్యక్షంగా కూడా వాళ్ళు చూసుకున్న తర్వాతనే వాటిని నమ్మచ్చు. అదే కలుపు తీస్తుంది మనిషి, ఈయనేమో మడులు చేస్తున్నారు, నేను విత్తనాలు నాటేస్తాను. ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు కావాలి కాబట్టి ఇన్ని మళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఏడి ఇక ఈ సంచి తీసుకోమను. అది కందులు పొట్టు. అన్ని మొక్కలకి, పళ్ళ మొక్కలకి, అన్ని మొక్కలకి అన్నిటికీ ఫస్ట్ నీళ్ళు ఇచ్చేసాము. నీళ్ళు ఇచ్చిన తర్వాత జీవామృతం కొట్టేసాము. జీవామృతము లీటర్కి 1 లీటర్ జీవామృతం అయితే 10 లీటర్ల నీళ్లు కలిపి మొక్కలకి ఇవ్వాలన్నమాట. పెద్ద మొక్కలైతే 5-6 మగ్గుల నీళ్ళు, 5-6 లీటర్ల జీవామృతం ఇవ్వచ్చు. చిన్న మొక్కలైతే 2 లీటర్లు ఇవ్వచ్చు. ఆ విధంగా పండ్ల మొక్కలన్నిటికీ, అరటి, మునగ పండ్ల మొక్కలు, ఇటువైపు పెట్టినవి, వీటివైపు పెట్టినవి పనస,
పనస, కొబ్బరి, పూల చెట్లు. నిన్ననే కొన్ని తీసుకొచ్చి నాటాము పూల చెట్లు. సన్నజాజి, విరజాజి, మల్లె, ఇలాచి, లవంగ అన్నీ తీసుకొచ్చి నాటాము. వాటికి కూడా అన్నిటికీ జీవామృతం ఇచ్చాము. నీళ్లు పెట్టేసి అన్నిటికి ఇచ్చామన్నమాట. అయ్యో పని అంతా అయిపోయింది. సాయంత్రం ఇప్పుడు 5 అయింది. అలసిపోయి కూర్చున్నారు. నేను కూడా దగ్గర నుంచి చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు కూడా ఇంకా ఓపిక లేదు. అయితే ఏంటంటే మొక్కలు ఫస్ట్ జీవామృతం ఇచ్చే ముందర ఎలా ఉన్నాయి, జీవామృతం ఇచ్చిన 4 రోజుల తర్వాత ఎలా ఉన్నాయో మీకు వీడియో ద్వారా చూపిద్దాం అనుకున్నా. ఇవాళ కొంచెం నిన్న ఇవాళ పని బాగా చేశాం కాబట్టి ఇంకా ఓపిక లేదు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి తీసే ఓపిక. మంచిగా కాయలో, పిందనో, పూతనో వచ్చినప్పుడు నేను చూపిస్తా. మునగ చెట్టు అయితే చూసారు కదా, ఇగో ఈ విధంగా ఉంది. బాగా ఎగురు వచ్చేసి ఇట్లుంది కదా. మనకి తొందరలోనే పూత అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే మా ఇంటి దగ్గర నాకు నిమ్మ, మామిడి, చామదుంప అన్నీ చాలా బాగా వచ్చినాయి. అందుకని అవన్న వీడియో పెడదాం అనుకున్నాను, తీయడం మర్చిపోయాను అనమాట. జీవామృతం ఇవ్వకముందు, ఇచ్చిన తర్వాత అనేది అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కరూ చేస్తారేమో అని మళ్ళీ ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే 5ంటికి కరెంటు తీసేస్తాడు. 5ంటికి కరెంటు తీసేసి ఎన్ని గంటలకు ఇస్తాడండి? రాత్రి 12 గంటలకు ఇస్తాడు. పొలాలలో ఇదివరకు 5ంటికి తీసి 10ంటికి ఇచ్చేవాడు. ఈ మధ్య పొలాల వాళ్ళు కూడా కాస్త 12ంటికి కూడా వచ్చి నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకో కానీ మళ్ళీ ఇప్పుడు 12 చేశాడు కరెంట్ ఇవ్వడం. 5ంటికి తీసి 12ంటికి ఇస్తున్నాడు. అందుకని ముందు ఆ నీళ్ళు వచ్చేటప్పుడే, కరెంట్ ఉన్నప్పుడే ఫ్రీ కరెంట్. అవును కదా, రైతులకి ఫ్రీ కరెంట్ కాబట్టి 12ంటికి ఇస్తున్నాడు. సరే ఇప్పుడంటే వర్షాకాలం ఏం కాదు కానీ పాపం రైతులు ఎండాకాలం అయితే మధ్యరాత్రి కూడా వచ్చి 1-2ంటికి కూడా వచ్చి బోర్లు వేసుకుండేవాళ్ళు. ఇప్పుడు అందుకని గబగబా నీళ్లు జీవామృతం కొట్టేసిన తర్వాత ఆ 2 నిండా నీళ్లు పట్టేసి ఇక కూర్చున్నాం కాళ్ళు చేతులు కడుక్కొని. ఇక ఇంటికి బయలుదేరాలి. ఇవాల్టి పని ఇదే, ఇవాల్టి వీడియో ఇదే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరికీ నమస్కారం.